రోడ్ ఇలా ముస్తాబాద్ దాకా డబుల్ రోడ్ చేసినాక ఒక్కడి ఎప్పుడాక సిద్దిపేటతో పోల్చుకొని చూడు. నేను హబ్షీపూర్ అంబేద్కర్ విగ్రహం కాడికెళ్ళి ఇగో ఈ అంబేద్కర్ దాకా ఈ రోడ్డు మొత్తం 4 లైన్లు వేసి మధ్యలో డివైడర్ పెట్టి సెంట్రల్ లైటింగ్ కావాలని అడిగిన 32 కోట్లు దాదాపు మంజూరయ్యే టైంలో అప్పుడున్న పైసల మంత్రి హరీష్ రావు, అప్పుడున్న ఇక్కడ ఎంపీ, అప్పటి మెదక్ ఎంపీ, ఇప్పటి దుబ్బాక ఎమ్మెల్యే పోయి అన్నిటికీ పేరు రఘునందన్ దేవ్ వస్తుంది సార్, మళ్ళీ మనం వచ్చినాక ఇద్దాము అన్నారు. వాళ్ళు రాలే. రోడ్ వచ్చిందా? సిద్దిపేటలో డివైడర్లు ఎట్లున్నాయి, దుబ్బాకలు ఎట్లున్నాయి డివైడర్లు? అక్క ఒకసారి ఆలోచించు. నేనేదో కోపంగా చెప్తలేను. ఎప్పుడైనా సిద్దిపేట పోతారా? పోతాం కదా. డివైడర్లు ఎట్లున్నాయి, నడిమిట్ల చెట్లు ఎట్లున్నాయి, లైట్లు ఎట్లున్నాయి చూడురి. సిద్దిపేటకు దుబ్బాకకు ఎంత దూరం ఉంది? 25 కిలోమీటర్లు లేదు. ఇట్లా దుంపలపల్లి మీకు పోతే 20 కూడా రాదు. ఎట్లయింది? సిద్దిపేట ఎట్లుంది, దుబ్బాక ఎట్లుంది చూడురి. ఒక్క కోమడిచర్లో పోసిన పైసలు 100 కోట్లు పోసిండు. ఎన్ని? 100 కోట్లకు కోమడిచర్లో పోసిండు. ఎందుకు? బోట్లో పోయేటందుకు, సాయంత్రం వాకింగ్ చేసేందుకు, మధ్యలో రంగురంగుల లైట్లు వచ్చేటందుకు. మరి మా పెంకుటిల్లో బతుకు మారాలా దుబ్బాకకి? అదే 100 కోట్లు ఇస్తే హబ్షీపూర్ నుంచి దుబ్బాక దాకా 4 లైన్ల రోడ్ వస్తే మనకు కూడా ఇంత మంచిగా అవుతుండేనా కాకపోతుండేనా? చేసిండా? మరి ఇలా నేను కొట్లాడుతున్నా, ఒక నేషనల్ హైవే కావాలని కొట్లాడుతున్నా. సిరిసిల్లకి వెళ్ళి ముస్తాబాద్, ముస్తాబాద్కి వెళ్ళి దుబ్బాక, దుబ్బాకకి వెళ్ళి భూంపల్లి, భూంపల్లికి వెళ్ళి బోనాలకి వెళ్ళి చేగుంట దాకా ఢిల్లీకి వెళ్ళి కొట్లాడి ఒక 100 కిలోమీటర్లు నేషనల్ హైవే వేస్తే ఈడికెళ్ళి సిరిసిల్ల పోవాలన్నా, ఈడికెళ్ళి చేగుంట పోవాలన్నా ఒక హైవే వస్తే మా దుబ్బాక ప్రజల బతుకు మారుతుందని నేను ఏడున్న అనుక్షణం నేను 7 నియోజకవర్గాలకు ఎంపీనైనప్పటికీ కూడా ఇలా నేను కొట్లాడేది మా దుబ్బాకనే మాట్లాడతా. సిద్దిపేటలు వాళ్ళు వీళ్ళు అంటారు, ఏ రగన్న నువ్వు దుబ్బాక ఎమ్మెల్యే కాదు, ఇప్పుడు మెదక్ ఎంపీ, మా సిద్దిపేటను చూడాలి అని చెప్తారు. నేను వాళ్ళకి ఒకటే మాట చెప్తా సిద్దిపేట వాళ్ళకి, వారి మీరు 3 పూటల చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు మంచిగా తింటున్నారు, ఎట్లా తింటున్నారో నాకు తెలియదు. కానీ మా దుబ్బాకలోకి వెళ్ళిపోయే కారం చెప్తే ఇంకోటి దొరుకుతలేదు. ఒక్క పూటనైనా మాకు బిర్యానీ పెట్టుర్రా అంటే లేదు, మీరు కారం మెతుకులతోటే రావాలి, మీ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే డోర్ తీసేందుకే ఉండాలి తప్ప మీకు దుబ్బాకకు పైసలు ఇవ్వమంటారు. మరి ఎవరు కోటేయాలి? కారు ఢిల్లీలో లేదు, కారు గల్లీలో లేదు, సారు కనబడతలేడు, ఫామ్ హౌస్ లో ఉన్నాడు. ఎమ్మెల్యే సాబ్ మస్తు పైసలు సంపాదించుకుంటున్నాడు. ఏడ భూములు కబ్జాలైనా పట్నంలో మన సార్ పేరే వస్తుంది. నేనేమో పని చేసి పేరు తెచ్చుకుంటే మన సారేమో దుర్గం చెరువు కాడికి వెళ్ళి మొదలుకుంటే అన్ని మింగుతున్నాడంట. ఆడ సంపాదిస్తున్నాడు, నేను తెచ్చి ఏముంది మా దుబ్బాకలో 1000-2000 ఇస్తే ఓటేస్తారు, నేను కనబడితే కనబడకపోతే ఏంది అనుకుంటున్నాడు. అందుకని దయించి ఒక్కసారి ఆలోచించుర్రి. పైసలు లేని వాళ్ళమే కావచ్చు, కానీ ప్రేమ గల్లోళ్ళం. ఈ దాప తప్పు చేయొద్దు. మీరు ఇస్తే తీసుకోండి, 2000 ఇస్తే 5000 ఇవ్వమని అడుగుండ్రి. ఎందుకంటే ఈ 2 ఏళ్లలో మస్తు సంపాదించారు వాళ్ళు పట్నంలో రియల్ ఎస్టేట్ చేసి. అందుకనే చీరలు వంచుతారు, సారలు వంచుతారు, పైసలు చేస్తారు, అన్ని తీసుకొస్తారు వాళ్ళు. అన్ని మీరు తీసుకోండి. ఓటు మాత్రం దయచేసి పువ్వు గుర్తు మీద వేస్తున్నటువంటి పోటీ చేస్తున్నటువంటి తమ్ములని ఆశీర్వదించమని మళ్ళా ఎలక్షన్ల కంటే ముందు మళ్ళీ ఒకసారి వచ్చిపోతా. నాకు పూర్తిగా విశ్వాసం ఉంది. మా అక్క చెల్లెల్లే దుబ్బాకలో ఎప్పుడు ఓటేసినా, దుబ్బాకలో అన్ని పార్టీలు ఎటుపోయినా ఎప్పుడు ఓట్లు పడ్డా దుబ్బాకలో రఘునందన్ కే ఎక్కువ ఓట్లు పడ్డాయి. అందుకని ఈ దాప కూడా మున్సిపాలిటీలో ఎల్లయ్యకు వచ్చిందా, మల్లయ్యకు వచ్చిందా, లింగంకి వచ్చిందా, బాలేష్కి వచ్చిందా, సుంకుబ్రాహీంకి వచ్చిందా, సాయికి వచ్చిందా, కనకరాజుకి వచ్చిందా కాదు పంచాయతీ. పువ్వు గుర్తు ఏడ కనబడతాడు. పువ్వు గుర్తు వాళ్ళు చైర్మన్ అయితే దుబ్బాకను బతికిస్తాం, కాపాడుతాం. మనందరి జీవితాల లోపల ఏదో మార్పు తీసుకొస్తారు. మీ బిడ్డలు మీ అందరినీ సవినయంగా వేడుకుంటూ ఇంత ఎర్రటెండలో నాతో 2 గంటలు నడిచిన మా అవ్వలకి, మా అక్కయ్యలకి అందరూ కూడా మరొకసారి శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ, అక్క వాళ్ళు ఇచ్చినట్టు నేను మీకు 2000 ఇవ్వలేకపోవచ్చు, కానీ మీకు కష్టం వచ్చినప్పుడు మాత్రం మీ బిడ్డలాగా నిలబడతానని మళ్ళొకసారి మీ అందరినీ కూడా వేడుకుంటూ ఒక్కసారి దుబ్బాక మున్సిపాలిటీని బీజేపీకి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే ఢిల్లీలో మోడీ సార్ ఉన్నాడు. మోడీ సార్ దేశం కోసం ఎట్లా కొట్లాడుతున్నాడు, మన కోసం ఎట్లా కొట్లాడుతున్నాడు ఒకసారి ఆలోచించుర్రి. సార్ మంచిగా పోయి ఫామ్ హౌస్ లో అన్నాడు, బయటకు వస్తలేడు. ఈసారి అయితే ఆడ ఢిల్లీలో ఉంటుండో హైదరాబాద్ ఉంటుండో తెలుస్తలేదు. ఇక కాంగ్రెస్ అయితే కథమే. అది కాంగ్రెస్ గల్లీలున్నా ఢిల్లీలున్నా అది ఏడున్నా వేస్తే వాళ్ళు సంపాదించుకోవడానికి చెప్తే వాళ్ళు ఇంకో దాని గురించి ఆలోచించారు. అందుకని జర మంచోళ్ళం, మీ బిడ్డలం, మీలో ఒకలం, మీకోసం కష్టపడేటోళ్ళం. ఒక నిలిచినాడు దేవరాజు అని పిల్లగాడు. నా ఎంబడి 10 ఏళ్ళు ఉరికి గిసటి కార్ల మీద తిరిగి పువ్వు రోటేరు అంటే ఇప్పుడు మీరుతోటి సర్పంచ్ చేసిర్రు. ఆయన పైకి వచ్చి దండం పెట్టి అట్లా చిన్న పిల్లలు పువ్వు గుర్తు మీద నిలిచిన వాళ్ళందరూ 29 మంది సర్పంచులు గెలిచిరమ్మయ్యాల దుబ్బాక నియోజకవర్గంలో.
30 మందిని ఉప సర్పంచులు చేసిరు. అందరూ చిన్న చిన్న పిల్లలే. వాళ్ళలాగా నేను కూడా జీన్ పాయింట్ వేసుకొని వచ్చిన ఇవాళ. సో జీన్ పాయింట్లు వేసుకున్న పిల్లలే గెలిపించారు. ఇలా సర్పంచులు 29 మంది సర్పంచులు గెలిచిరు, 30 మంది ఉప సర్పంచులు గెలిచిరు. కాబట్టి మీరు ఒక్కసారి ఆశీర్వదించి ఒక 12 నుంచి 15 మంది కౌన్సిలర్లను గెలిపిస్తే బరాబరి దుబ్బాక 5 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో దుబ్బాక ఎట్లుందో నాకు తెలియదు, కానీ నాకంటే ఎక్కువ మీకే తెలుసు. మోరీలు తీయమంటే ఎట్లా కుస్తీ పట్టిరు, ఈ రోడ్డుకు మోరీ కట్టమంటే ఎట్లా కుస్తీ పట్టిరు, ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంచాయమంటే ఎన్ని పంచాయతీలు అయినాయి. ఒక్కసారి ఆలోచించి పువ్వు గుర్తు కోటయ్య దయచేసి కడుపులో పేగులు దగ్గదాకా పువ్వు గుర్తు మీద గెలిచిన వాళ్ళంతా మీ బిడ్డలుగా మీతో ఉంటారని చెప్పి ఓట్లు ఉన్న వాళ్ళకి పనిచేసే వాళ్ళకి మధ్యన పంచాయతీ. ఒకసారి దుబ్బాక మోసపోయింది. ఓట్లు వేసే కంటే ముందు రాత్రి ఆగమాగ